వెల్కమ్ టు కీ టాక్స్. ఏ ఆటలో అయినా సరే గెలిచినోడే గ్యాంగ్ లీడర్. గెలిచినోడుకుండే వాల్యూ ఓడిపోయినోడికి ఆటల్లో ఎప్పుడూ ఉండదు. కానీ ఇలాంటి కామన్ ఒపీనియన్ ని తిరగరాసిన ఐపీఎల్ టీం ఒకటి ఉంది. ఎస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. ఆటలో గెలుపుతో సంబంధం లేకుండా తిరుగులేని ఫాలోయింగ్, అంతకు మించిన ఎమోషన్ తో బెంగళూరు ప్రతి ఏటా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోయినా వ్యూవర్షిప్ లో గానీ ఫ్యానిజం లో గానీ ఇంతలా రికార్డ్ బ్రేకింగ్ స్ట్రీమ్ క్రియేట్ చేసే కెపాసిటీ బెంగళూరుకి ఎలా వచ్చింది? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. ఎస్, 18 ఏళ్లుగా ఐపీఎల్ జరుగుతున్న ఆర్సీబీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 2009లో 11లో 16లో ఫైనల్స్ కెళ్ళినా డీలా పడింది. ఆ తర్వాత చాలా సార్లు నాకౌట్ వరకు చేరుకున్నా గానీ అభిమానుల అంచనాలు అందుకోవడంలో బెంగళూరు ఎప్పుడు తడబడుతూనే ఉంటుంది. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం లాయల్టీకి సింబల్ మేము అన్నట్టుగా బెంగళూరుని వెనకేసుకొస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు, చీర్ చేస్తూ ఉంటారు. ఓడిపోతున్నారు, నచ్చిన టీంని మారుస్తూ ఉండలేంగా. దీనికి కారణం ఏంటి అనేది ఒక మేనేజ్మెంట్ స్టడీ, ఫైనాన్షియల్ స్టడీ, స్పోర్ట్స్ సైకాలజీలో ఒక పెద్ద చాప్టర్. నిజమే, బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినా హీరోయిజానికి ఫేమస్, రికార్డ్ బ్రేకింగ్ ఎబిలిటీకి కేర్ ఆఫ్. అలాగని బెంగళూరు వరుసగా భీకరంగా భారీగా గెలిచిందా అంటే నిజానికి లేదు. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయిన టాప్ 3 జట్లు ఏవి అనేది లిస్ట్ తీస్తే మొదట ఢిల్లీ ఉంటుంది, తర్వాత పంజాబ్ ఉంటుంది, మూడోది బెంగళూరే. అంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిన, ట్రోఫీ గెలవకపోయినా గానీ అభిమానానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే 3 కనబడతాయి. ఒకటి విరాట్ కోహ్లీ, అంతకు ముందు ఏబీ డివిలియర్స్, అంతకంటే ముందు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. ఈ ముగ్గురు బెంగళూరుకి మూల స్తంభాలుగా నిలిచారు. విరాట్ కోహ్లీ ఫ్రాంచైజ్ మొదటి నుంచి హీరోగా నిలబడితే వీళ్ళిద్దరూ సపోర్టింగ్ యాక్టర్లు అన్నట్టుగా అభిమానులు ఎంటర్టైన్ చేశారు, ప్రత్యర్థుల్ని హడలగొట్టారు. తర్వాత రెండోది ఎమోషన్ ని, కల్చర్ ని స్పోర్ట్స్ తో బ్లెండ్ చేయడంలో బెంగళూరు సూపర్ సక్సెస్ అయింది. బెంగళూరు ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోకి చిల్ మూడున్న సిటీగా పేరుంది. అంటే బిందాస్ లైఫ్ స్టైల్ కి పేరు పడ్డ సిటీ బెంగళూరు. ఇలాంటి యాటిట్యూడ్ ని స్పోర్ట్స్ లోకి తీసుకురావడము, మన బెంగళూరు మన జట్టు అనే ఒక మోటివేషన్ ని, కనెక్ట్ ని క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. ఈ విషయంలో చెన్నై పోటీగా ఉన్నా గానీ అల్టిమేట్ గా చెన్నై అంటే గెలుస్తూ ఉంది, 5 ట్రోఫీలు కొట్టారు, ఆ లెక్కంతా వేరు. కానీ ట్రోఫీ గెలవకపోయినా చెన్నైని మించి చెన్నైకి పోటాపోటీ ఎమోషన్ పండించడం అంటే ఇది ఒక స్ట్రాటజీ, కనెక్ట్. ఈ రెండిట్లోనూ బెంగళూరు సూపర్ సక్సెస్ అయింది. ఇక మూడోది విరాట్ కోహ్లీ ట్రోఫీని లిఫ్ట్ చేయడం చూడాలి అనుకునే బెంగళూరు ఫ్యాన్ అన్ని జట్లలోనూ కనబడతారు. ఇది కామన్ గా ఉండే ఇంకొక ఈక్వేషన్. ఎవరైనా సరే హైదరాబాద్ లో ఉన్నాడు, హైదరాబాద్ టీమ్ కి ఫ్యాన్ అయి ఉంటాడు, ఫాలో అయ్యర్ అయి ఉంటాడు. దాంతో పాటు బెంగళూరు మీద కూడా వాడికి అభిమానం ఉంటుంది, కనెక్ట్ ఉంటుంది, సింపతి ఉంటుంది. కోహ్లీ లాంటి రిలక్టెంట్ ప్లేయర్ ప్రతి సీజన్ లో 500, 600, 700 రన్స్ కొట్టే కోహ్లీ కోసం బెంగళూరు గెలవాలి అని కోరుకునేంత టచ్ అనేది బెంగళూరు క్రియేట్ చేయగలిగింది. ఈ 3 బెంగళూరుకి మూల స్తంభాలుగా ఉన్నాయి. అయితే ఈసారి బెంగళూరు ఫార్చ్యూన్స్ ఎలా ఉన్నాయి? కప్ నమదే అనేది ఇప్పుడు కేవలం సెంటిమెంట్ కాదు, ప్రాక్టికల్ గా కూడా పాసిబుల్ ఏమో అనిపిస్తా ఉంది. ఎలాగో అంటే బలాబలాలను బట్టి చూస్తే బెంగళూరు టాప్ 4 జట్లలో ఒకటిగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ లో 7వ నెంబర్ వరకు టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు వచ్చి చేరిన తర్వాత టాప్ క్లాస్ ప్లేయర్లు వచ్చారు. ఇది ఒకటి. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి దేశీ కండిషన్స్ కి అలవాటు పడ్డ స్వింగ్ చేసే కెపాసిటీ ఉన్న భువనేశ్వర్ ఉన్నాడు, అలాగే హెజల్వుడ్ ఉన్నాడు. వీటితో పాటు గడ్డు పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే ప్రత్యర్థిని ఆపాలి అనే ఇన్స్టింక్ట్ ఉన్నట్టుగా కనిపించే కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు బెంగళూరుకి అడ్వాంటేజ్ అవుతారు అనిపిస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు బ్యాటింగ్ నే నమ్ముకున్న బెంగళూరు ఇప్పుడు బౌలింగ్ ని కూడా టాక్టికల్ గా వాడుకునే అడ్వాంటేజ్ లో ఉంది. ఈ అడ్వాంటేజ్ తోనే చెన్నైని 17 సంవత్సరాల తర్వాత ఓడించి బెంగళూరు రికార్డు బదలుకొట్టింది. అందుకోసమే ఈసారి బెంగళూరు ఖచ్చితంగా 18 ఏళ్ల హిస్టరీని తిరగరాసే అవకాశాలు ఉన్నాయి అని ఫ్యాన్సే కాదు ఎక్స్పర్ట్స్ కూడా నమ్ముతున్నారు. మీరేమంటారు? కప్ నమదే అనే స్లోగన్ ఈసారి నిజమవుతుందా? మీ అభిప్రాయాన్ని, మీ ఎమోషన్ ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.